హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు అనే పాఠ్యభాగాన్ని మనం స్టార్ట్ చేసుకుందాం. అందులో మొదటిగా ముఖ్యమైన నిర్వచనాలు నేర్చుకుందాం. ఆమ్లాలు ఇంగ్లీష్లో యాసిడ్స్ అంటారు. కొన్ని ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, అవి భవిష్యత్తులో మీకు ఉపయోగకరంగా ఉంటాయి. ఆమ్లాలను ఇంగ్లీష్లో యాసిడ్స్ అంటారు. ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి. ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయని మనం నేర్చుకున్నాం కదా అని ఆమ్లాల్ని మన స్కూల్లో ల్యాబ్లో ఉండే ఆమ్లాల్ని టేస్ట్ చేయకూడదు. అవి ప్రాణానికే హాని తెస్తాయి, మన శరీరాన్ని తినివేస్తాయి. ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి. నీలి లిట్మస్ కాగితం రంగును ఎరుపు రంగులోకి మారుస్తాయి. ఇవి నీలి లిట్మస్ కాగితం రంగును ఎరుపు రంగులోకి మారుస్తాయి. ఇక్కడ మనం చూడవచ్చు, ఆమ్ల ద్రావణం ఉంది, అందులో ఎరుపు లిట్మస్ కాగితం ఉన్నది, నీలి లిట్మస్ కాగితం ఉన్నది. ఎరుపు లిట్మస్ అనేది ఏ విధమైన మార్పు చెందదు, కానీ నీలి లిట్మస్ మాత్రం ఎరుపు రంగులోకి మారుతుంది. ఆమ్ల ద్రావణంలో నీలి లిట్మస్ అనేది ఎరుపు రంగులోకి మారుతుంది. తర్వాత ఇక్కడ ముఖ్యమైన ఆమ్లాలు, వాటి ఫార్ములాలు, అవి ఎక్కడ ఉంటాయనేది మనం నేర్చుకుందాం. హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఫార్ములా HCl. అది జీర్ణ వ్యవస్థలో ఉంటుంది. మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. నత్రతిక్ ఆమ్లం అన్నా నైట్రిక్ ఆమ్లం అన్నా ఒకటి, అది HNO3. నత్రతిక్ ఆమ్లం ఫార్ములా HNO3. అది ఎక్కడ ఉంటుందంటే పేలుడు పదార్థాల్లో ఉంటుంది. తర్వాత సల్ఫ్యూరిక్ ఆమ్లం దాదాపు అన్ని రసాయనాలు సల్ఫ్యూరిక్ ఆమ్లంలో కరుగుతాయన్నమాట. కాబట్టి సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని రసాయనాల రాజు అంటారు. ఇది చాలా పవర్ఫుల్. అన్ని రసాయనాలని తనలో కరిగించుకునే స్వభావం సల్ఫ్యూరిక్ ఆమ్లానికి ఉండడం వల్ల దాన్ని ఏమంటారు? రసాయనాల రాజు అంటారు. దీన్ని బ్యాటరీలలో ఉపయోగిస్తాం. తర్వాత కార్బోనిక్ ఆమ్లం ఫార్ములా H2CO3. దీన్ని శీతల పానీయాల్లో అంటే కూల్ డ్రింక్స్లో ఉపయోగిస్తాం. తర్వాత పాస్పారిక్ ఆమ్లం ఫార్ములా H3PO4. దీన్ని ఎరువుల తయారీలో ఉపయోగిస్తాం. తర్వాత ఎసిటిక్ ఆమ్లం ఫార్ములా CH3COOH. దీన్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే వెనిగర్లో, పచ్చళ్ళు తయారు చేయడానికి ఉపయోగించే వెనిగర్లో ఎసిటిక్ ఆమ్లం ఉపయోగిస్తాం. తర్వాత ఆక్సాలిక్ ఆమ్లం ఫార్ములా COOH టేకెన్ ట్వైస్ అంటే 2 సార్లు అని అర్థం. COOH టేకెన్ ట్వైస్. ఇది టమాటాలో, పాలకూరలో ఆక్సాలిక్ ఆమ్లం ఉంటుంది. తర్వాత ఫార్మిక్ ఆమ్లాన్ని మిథనోయిక్ ఆమ్లం అని కూడా అంటారు. దీని ఫార్ములా HCOOH. ఇది ఎక్కడ ఉంటుందంటే చీమ యొక్క కొండిలో ఉంటుంది. తర్వాత క్షారాల్ని ఇంగ్లీష్లో బేసెస్ అంటారు. క్షారాలు రుచికి చేదుగా ఉంటాయి మరియు జారే స్వభావం కలిగి ఉంటాయి. సబ్బులాగా పట్టుకుంటే జారే స్వభావం, నూనెలాగా జారే స్వభావాన్ని కలిగి ఉంటాయి. అవి ఎరుపు లిట్మస్ కాగితం రంగును నీలం రంగులోకి మారుస్తాయి. క్షారాలు అనేవి ఎరుపు లిట్మస్ కాగితం రంగును నీలం రంగులోకి మారుస్తాయి. ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ క్షార ద్రావణాన్ని తీసుకున్నాం. అందులో ఎరుపు లిట్మస్ కాగితం ఉంది, నీలి లిట్మస్ కాగితం ఉంది. అయితే నీలి లిట్మస్ కాగితం ఏ విధమైన మార్పు చెందలేదు, కానీ ఎరుపు లిట్మస్ కాగితం మాత్రం నీలం రంగులోకి మారింది. క్షారాలు ఎరుపు లిట్మస్ కాగితం రంగును నీలి రంగులోకి మారుస్తాయి. ఇక్కడ ముఖ్యమైన క్షారాలు, వాటికి సంబంధించిన ఫార్ములాలు నేర్చుకుందాం. సోడియం హైడ్రాక్సైడ్ NaOH, పొటాషియం హైడ్రాక్సైడ్ KOH, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH టేకెన్ ట్వైస్, కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH టేకెన్ ట్వైస్ అంటే 2 సార్లు. కాల్షియం హైడ్రాక్సైడ్ ఫార్ములా CaOH టేకెన్ ట్వైస్.
కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే ఏదో కాదు, తడి సున్నం అన్నమాట. తర్వాత అల్యూమినియం హైడ్రాక్సైడ్ AlOH టేకెన్ థ్రైస్. థ్రైస్ అంటే 3 సార్లు. ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ FeOH టేకెన్ థ్రైస్. క్యూప్రిక్ హైడ్రాక్సైడ్ CuOH టేకెన్ ట్వైస్. అమ్మోనియం హైడ్రాక్సైడ్ NH4OH. ఇవి ముఖ్యమైన క్షారాలు. మన ఇండ్లలో వాడుకలో ఉన్న అనేక శుభ్రపరిచే పదార్థాల్లో క్షారాలు ఉంటాయి. మన ఇండ్లలో సాధారణంగా వాడుతున్నటువంటి అనేక శుభ్రపరిచే పదార్థాల్లో, క్లీనింగ్కి ఉపయోగించే పదార్థాల్లో క్షారాలు ఉంటాయి. అవి ఏందో కొన్ని చూద్దాం. సబ్బులో సోడియం లేదా పొటాషియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. మన ఇండ్లలో ఉపయోగించే సబ్బులో సోడియం లేదా పొటాషియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. ఇక్కడ మనం సబ్బును మనకందరికీ తెలిసిందే చూడవచ్చు. గ్లాస్ శుభ్రపరిచే ద్రావణంలో, కిటికీలకు ఉన్నటువంటి గ్లాస్, విండో గ్లాసులు శుభ్రపరిచే ద్రావణంలో అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. ఇది ఇలా గ్లాస్ శుభ్రపరిచే ద్రావణంలో అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. తర్వాత సూచికలు. సూచికల్ని ఇంగ్లీష్లో ఇండికేటర్స్ అంటారు. ఒక ద్రావణంలో ఆమ్లం లేదా క్షారం ఉనికిని పరీక్షించడానికి ఉపయోగించే పదార్థాన్ని సూచిక అంటారు. అంటే ఒక ద్రావణంలో ఆమ్లం ఉందా, క్షారం ఉందా, వాటి యొక్క ఉనికిని పరీక్షించడానికి ఉపయోగించే పదార్థాన్ని సూచిక అంటారు. ఇక్కడ రంగులో మార్పు ద్వారా పదార్థం ఆమ్లమా లేక క్షారమా అని సూచికలు చెప్తాయి. ఆ రంగులో మార్పును బట్టి, ఇప్పుడు మనం చూసినాం, ఆమ్లాల్లో నీలి లిట్మస్ కాగితం అనేది ఎరుపు రంగులోకి మారుతుంది, క్షారాల్లో ఎరుపు లిట్మస్ కాగితం అనేది నీలి రంగులోకి మారుతుంది. అలా రంగులో మార్పు ద్వారా అది ఆమ్లమా క్షారమా అనేది సూచికలు చెబుతాయన్నమాట. ఇక్కడ లిట్మస్ కాగితం, నీలి లిట్మస్ కాగితం, ఎరుపు లిట్మస్ కాగితాలను మనం గమనించవచ్చు. అయితే కొన్ని పదార్థాలు ఆమ్ల లేదా క్షారయానకంలో వేరువేరు వాసనలు ప్రదర్శిస్తాయి. మామూలుగా ఇప్పుడు లిట్మస్ కాగితం అనేది రంగు మార్పు చూపిస్తుంది, కానీ కొన్ని పదార్థాలు ఆమ్ల లేదా క్షారయానకంలో వేరువేరు వాసనలు, వాటి వాసన మారిపోతుంది అన్నమాట, వాటి స్మెల్ అనేది మారిపోతుంది. వాటిని ఏమంటాం? వాసన సూచికలు అంటారు. వాటిని వాసన సూచికలు అంటారు. ఇక్కడ సూచికలు 3 రకాలు. అవి సహజ సూచికలు, రసాయన సూచికలు, వాసన సూచికలు. సహజ సూచికలు అంటే ఏంది? మన ఇళ్ళలో వాడే పసుపు నీరు, పసుపు పూసిన కాగితం, పెండ్లీలకు పసుపు పూసి దాని మీద సున్నం పూస్తే అది ఎరుపు రంగులోకి మారుతుంది. అంటే సున్నం అనేది క్షారము, పసుపు అనేది సూచిక. ఆ సూచిక కలవడం వల్ల ఎరుపు రంగులోకి మారుతుంది. తర్వాత లిట్మస్ కాగితం, ఇప్పుడు చెప్పుకున్నాం మనం, ఎరుపు లిట్మస్, నీలి లిట్మస్ కాగితాలు. తర్వాత ఎరుపు క్యాబేజీ రసం కూడా సూచికలాగా పనిచేస్తుంది. పుష్పాల ఆకర్షణ పత్రాల రసాలు, అంటే మన ఇళ్ళలో మందార పువ్వు లాంటి పుష్పాల యొక్క ఆకర్షణ పత్రాల రసం అనేది సూచికగా పనిచేస్తుంది. ఇవి సహజ సూచికలు. తర్వాత రసాయన సూచికలు చూసినట్లయితే మిథైల్ ఆరెంజ్, ఫినాప్తలిన్. రసాయన సూచికలు ముఖ్యమైనవి మిథైల్ ఆరెంజ్, ఫినాప్తలిన్. తర్వాత వాసన సూచికలు అంటే ఇవి ఆమ్ల లేదా క్షారయానకంలో వాటి వాసనను మారుస్తాయి. ఆ వాసన సూచికలకు ఉదాహరణలు ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు ఒకటి, తర్వాత వెనీలా ఎసెన్స్ ఒకటి, తర్వాత లవంగ నూనె. ఈ 3 వాసన సూచికలకు ముఖ్యమైన ఉదాహరణలు. ఇప్పుడు ఆమ్లాలలో, క్షారాల్లో సూచికలు అనేవి ఏ విధంగా మార్పు చెందుతాయో చూద్దాం. నీలి లిట్మస్ కాగితాన్ని తీసుకుంటే ఆమ్లాల్లో ఎరుపు రంగులోకి మారుతుంది. క్షారాల్లో మనకు తెలిసి ఏ విధమైన మార్పు ఉండదు. ఎరుపు లిట్మస్ కాగితాన్ని తీసుకుంటే ఆమ్లాల్లో ఏ విధమైన మార్పు ఉండదు. అదే క్షారాల్లో ఎరుపు లిట్మస్ కాగితం నీలం రంగులోకి మారుతుంది. తర్వాత ఫినాప్తలిన్ సూచికను చూసినట్లయితే అది నీళ్ళలాగా, ఏ విధమైన రంగు లేకుండా నీళ్ళలాగా ఉంటుందన్నమాట ఫినాప్తలిన్ సూచిక. అది ఆమ్లాల్లో ఏ విధమైన మార్పు ఉండదు, రంగు లేకుండా అలాగే ఉంటుంది. అదే క్షారాల్లో చూసినట్లయితే క్షారానికి ఫినాప్తలిన్ సూచికను కలిపితే ద్రావణం అనేది గులాబీ రంగులోకి, పింక్ కలర్లోకి మారుతుంది అన్నమాట. క్షారానికి ఫినాప్తలిన్ కలిపితే ద్రావణం గులాబీ రంగులోకి మారుతుంది. తర్వాత మిథైల్ ఆరెంజ్ సూచిక,
ఆ పేరులోనే ఉంది. ఆరెంజ్ అంటే ఆ సూచిక ఏ కలర్లో ఉంటుంది? నారింజ రంగులో ఉంటుంది. ఈ మిథైల్ ఆరెంజ్ సూచికను ఆమ్లానికి కలిపినామనుకోండి, ఆమ్లం అనేది ఎరుపు రంగులోకి మారుతుంది. కొంతమంది మెజిషియన్స్ ఏం చేస్తారంటే మిథైల్ ఆరెంజ్ సూచికను చాకు కలిపి ఆ నిమ్మకాయను కోసినప్పుడు నిమ్మకాయలో ఆమ్లం ఉండడం వల్ల అది ఎరుపు రంగులోకి మారి రక్తం వచ్చినట్లు కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే నిమ్మకాయలో ఆమ్లం ఉంటుంది, మిథైల్ ఆరెంజ్ సూచిక ఆ చాకు కలపడం వల్ల ఎరుపు రంగులోకి మారుతుంది అనమాట. మిథైల్ ఆరెంజ్ సూచిక అనేది ఆమ్లాన్ని కలిపితే ద్రావణం ఎరుపు రంగులోకి మారుతుంది. అదే మిథైల్ ఆరెంజ్ సూచికను క్షారాన్ని కలిపితే ద్రావణం పసుపు రంగులోకి మారుతుంది అనమాట. ఇవి సూచికలు. అవి ఆమ్లాల్లో ఏ విధంగా మారుతాయి, క్షారాల్లో ఏ విధంగా మారుతాయి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని ఆధారం చేసుకొని మన టెక్స్ట్ బుక్లో ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. కృత్యం నెంబర్ 1లో ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మొదటి 4 కూడా ఆమ్లాలు ఇచ్చిర్రు. హైడ్రోక్లోరిక్ ఆమ్లము, సల్ఫ్యూరిక్ ఆమ్లము, నత్రతిక్ ఆమ్లము, ఎస్టిక్ ఆమ్లము, ఈ 4 ఆమ్లాలు ఇవ్వడం జరిగింది. ఆమ్లాలు నీలి లిట్మస్ కాగితాన్ని ఏం చేస్తాయి? ఎరుపు రంగులోకి మారుస్తాయి. కాబట్టి మొదటి కాలంలో ఎరుపు రంగులోకి మారుస్తాయి. తర్వాత ఎరుపు లిట్మస్ కాగితంతో ఏ విధమైన మార్పు ఉండదు. తర్వాత మిథైల్ ఆరెంజ్ ద్రావణం. మిథైల్ ఆరెంజ్ ద్రావణము ఆమ్లానికి కలిపితే ఎరుపు రంగులోకి మారుతుంది. ఫినాప్తలిన్ను ఆమ్లానికి కలిపితే రంగు లేకుండా అలాగే ఉంటుందన్నమాట. తర్వాత మిగతావి చూసినట్లయితే 5, 6, 7, 8, 9 ఇవి క్షారాలు ఇవ్వడం జరిగింది. సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, అమోనియం హైడ్రాక్సైడ్, ఇలా క్షారాలు ఇవ్వడం జరిగింది. క్షారాలు నీలి లిట్మస్ కాగితంతో ఏ విధమైన మార్పు చెందవు. తర్వాత ఎరుపు లిట్మస్ కాగితాన్ని నీలం రంగులోకి మారుస్తాయి. క్షారాలు ఎరుపు లిట్మస్ కాగితాన్ని నీలం రంగులోకి మారుస్తాయి. మిథైల్ ఆరెంజ్ సూచికను క్షారాలు పసుపు రంగులోకి మారుస్తాయి. మిథైల్ ఆరెంజ్ సూచికను క్షారాలు పసుపు రంగులోకి మారుస్తాయి. తర్వాత ఫినాప్తలిన్ సూచికను క్షారాలు గులాబీ రంగులోకి మారుస్తాయి. ఇలా మనము ఈ టేబుల్ మన టెక్స్ట్ బుక్లో ఉన్న టేబుల్ను పూర్తి చేయవచ్చు. హైడ్రాంజియా, పిటూనియా మరియు జెరేనియం వంటి కొన్ని పువ్వు రంగు ఆకర్షణ పత్రాలు కూడా సూచికలుగా ఉపయోగపడతాయి. ఆ పువ్వుల రంగురంగుల ఆకర్షణ పత్రాలు అనేవి సూచికలుగా ఉపయోగపడతాయి. ఇక్కడ హైడ్రాంజియా పువ్వులను మనం గమనించవచ్చు. తర్వాత పిటూనియా పువ్వులను మనం చూడవచ్చు. తర్వాత జెరేనియం పువ్వులను కూడా చూడవచ్చు. వీటి యొక్క రంగు ఆకర్షణ పత్రాలు అనేవి సూచికలుగా ఉపయోగపడతాయి. ఇది ఆమ్లాలు, క్షారాలు, సూచికలు వాటికి సంబంధించిన ముఖ్యమైన నిర్వచనాలు.